దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హెజ్కేలు గ్రంథం, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి హెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయము మరి 9వ వాక్యంలో వాక్యం ఇలా రాయబడి ఉన్నది. చూడండి, పరిశుద్ధమైనటువంటి వాక్యం హెజ్కేలు గ్రంథం 46:9వ వాక్యంలో, అయితే దేశ జనులందరూ కాలమందు యెహోవా సన్నిధిన ఆరాధన చేయుటకై వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమ్మ మార్గముగా వెళ్ళవలెను, దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు దక్షిణపు మార్గమున వెళ్ళవలెను. తాము వచ్చిన దారినే ఎవరునూ తిరిగిపోక అందరూ తిన్నగా వెలుపులకు పోవలెను. ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తుంటే ఇక్కడ ఏమని మాటలు ఉన్నాయో ఇవన్నీ వివరించాలంటే పెద్ద వర్తమానం అవుతుంది. కనుక క్లుప్తంగా మీకు నాకు అర్థమయ్యేటట్టుగా ఓ మాటలో చెప్పాలంటే, పరిశుద్ధమైన వాక్యం అంటుంది, ప్రభువును ఆరాధన చేయుటకు వచ్చినటువంటి వారు వచ్చిన మార్గము గుండా కాకుండా వేరే మార్గము గుండా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చిన మార్గము ఏమిటి? ఒకప్పుడు మనం తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, నానా విధములైన వారిగా బ్రతికాం. ఇప్పుడు ప్రభువును ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు, జీవం కలిగిన దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి వాళ్ళు, మన జీవితంలో మనకు ఉండవలసినది ఏంటంటే, ఆ పోయిన మార్గాలు కాకుండా ఇంత తాగి, ఇంత తిరిగి, ఇంత అల్లర్చల్లర్లుగా బ్రతికాం. ఇప్పుడు ఆ మార్గంలో మనం పోకుండా జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనము ఈ నియామక కాలంలో ప్రభు కొరకు పరిశుద్ధులుగాను పవిత్రులుగాను ప్రభు మనకిచ్చినటువంటి అమూల్యమైనటువంటి నీతి నిజాయితీ కలిగిన మార్గంలో మనం నడవాలి. అదే దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ఆయనను ఆరాధించేవారు తిన్నగా మరి నడవాలని వాక్యం చెబుతుంది. కనుక మరి నీ నడక పడక ఎలాగుంటున్నాయి? నీ ఇష్టం వచ్చినట్లుగా నడుస్తున్నావా? నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నావా? నా తమ్ముడు, నా చెల్లి, నా అన్న, నా వదిన, ఇదిగో దేవుని వాక్యం మనకు మాట్లాడుతుంది. నియామక కాలమందు తనను ఆరాధిస్తున్న వారు వచ్చిన మార్గం గుండా కాకుండా ఇదిగో ప్రభువు మనకి ఏర్పాటు చేసిన పరిశుద్ధ మార్గంలో నడుస్తాం. ప్రభు కొరకు మనం జీవిద్దాం. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.